పోతంశెట్టిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక శిబిరంలో రెండవ రోజు షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు మరియు విద్యార్థుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో షీ టీమ్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, కానిస్టేబుల్ విజయ్ కుమార్ మరియు షీ టీమ్ సభ్యురాలు ప్రమీళ పాల్గొన్నారు. షీ టీమ్ అధికారులు తమ పరిశోధనలో బయటపడిన మహిళలపై జరిగిన మోసాలు, నేరాల గురించి విద్యార్థులకు వివరించారు. మహిళలు, విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. మోసగాళ్ల ఉచ్చులో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి హాజరైన గౌరవనీయులు మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ మహేందర్ గారు, ఈ కార్యక్రమ అధికారి వెంకటేష్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పోతంశెట్టి గ్రామ పెద్దలు వారందరికీ స్వాగతం. మా కళాశాల నుండి వచ్చినటువంటి నాగేంద్ర సార్ అండ్ వెంకటేష్ సార్, మై డియర్ వాలంటీర్స్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. పోతంశెట్టిపల్లి గ్రామంలో మనం ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఈ ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించుకున్నాం. ఈ శిబిరంలో వీళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. ఈ కార్యక్రమం వివరాల గురించి మాట్లాడవలసిందిగా ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటేష్ సార్ని విజ్ఞప్తిస్తున్నాం. ఇంకేదైనా చేసేటప్పుడు నా దృష్టి ఎవరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మనం చేసే పనికి ఎవరు చేయలేదు. ఒకటి వాలంటీర్గా వాళ్ళు చేసుకునే పని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క స్టూడెంట్కి అందరికి కూడా అవగాహన కావాలి. మనం చేసే పని ఎట్లా ఉండాలంటే మన మండలం, మన జిల్లాకి, మన కాలేజీకి అనేది పేరు రావాలి. మనం చేసే పనిలోనే ఉంటుంది. ఓకేనా? మనం చేసేటప్పుడు ఏంటంటే క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చినాము, కాలేజీకి వచ్చినాము, మనం ఒక కాలేజ్ స్టూడెంట్స్ పనిచేస్తున్నాం అంటే